హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నచ్చేసావే' ఎపిసోడ్ 12. ఆనంది కోపంగా మాట్లాడుతూ ఉంటే కృష్ణ చిన్నగా నవ్వుతూ, "కోపంలో కూడా ఇంత క్యూట్‌గా ఉన్నావేంటే రాక్షసి" అన్నాడు చిన్నగా స్లో వాయిస్‌లో. "ఎక్కువైందనిపించట్లేదా నీకు? ఎందుకురా ఇలాంటి బిస్కెట్స్ వేస్తున్నావు? వదులు. ప్రేమ గీమ అన్నావంటే వీపు పగులుతుంది చెప్తున్నా. వెధవ వేషాలు వేయకుండా పోరా నీ ఇంటికి" అని కృష్ణ ఛాతీ మీద చేయి వేసి నెట్టింది ఆనంది. కానీ ఆ బండవాడి కదలాలి కదా! కృష్ణ ఇంచు కూడా కదలకుండా అలాగే ఆనంది కళ్ళల్లోకి చూస్తూ, "ఆహా! నెట్టేద్దామననుకుంటున్నావా? ఏంటి నీకంత సీనుందనుకుంటున్నావా?" అని అన్నాడు. "మరీ ఇలా స్తంభంలా నిలబడకపోతే పక్కకి జరగొచ్చు కదరా! అమ్మ ఒక్కతే ఉంటుంది. మళ్ళీ మెలకువ వస్తే తనకేదైనా అవసరం అవుతుంది. ఇప్పటికే నేనొచ్చి చాలా సేపవుతుంది. వదులు. పక్కకి జరగరా" అంది ఆనంది కోపంగా. "నాకేదో ఒక ఆన్సర్ ఇవ్వవే. జరుగుతా" అన్నాడు కృష్ణ. ఆన్సర్ లేదు, క్వశ్చన్ లేదు. వదులు. అసలు నువ్వెవడివిరా? నువ్వు పరిచయమై 4 రోజులు కాలేదు నాకు. అప్పుడే నా బ్రేకప్ స్టోరీ అంతా తెలుసుకొని నేనేదో ఇప్పుడు ఖాళీగా ఉన్నట్టు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. ఇప్పుడు ఈ 4 రోజుల్లో నేను వాడిని వదిలేసి, నేను నిన్ను ప్రేమించి మళ్ళీ నీ వెంట తిరిగి నువ్వు వదిలేస్తే ఏడుస్తూ కూర్చోవాలా నేను? అంది ఆనంది. వాడిలాగా నేను వదిలేస్తానని చెప్పలేదు కదా! అన్నాడు కృష్ణ. వాడు కూడా అదే మాట అన్నాడు. నన్ను ప్రేమించే ముందు జీవితాంతం నీ చేయి వదిలిపెట్టను. నువ్వే నా ప్రాణం సర్వం అని సినిమా పేర్లు ఎన్నున్నాయో అన్నీ చెప్పాడు. ప్రేమ కథలు కూడా చెప్పాడు. తీరా వస్తే చూసావు కదా! ఇంకో దాన్ని చేసుకొని ఫస్ట్ నైట్ రూమ్ నుండి ఇప్పుడు నన్ను కలవడానికి వచ్చాడు. అంటే వాడెంత వేస్ట్ గాడో అర్థం అవ్వట్లేదా? నువ్వు కూడా అందులో ప్రత్యేకంగా కాదు కదా! నువ్వు కూడా అంతే. రేపు నాకన్నా మంచిది దొరికితే నన్ను వదిలేసి వెళ్ళి దాని వెంట పడతావు. మీ మగాళ్ళ బుద్ధే అంత. అంతేరా, నాకు తెలియదా? ఆల్రెడీ అనుభవించే ఉన్నాను. మళ్ళీ ప్రేమ జోలికి ఎలా వెళ్తాననుకుంటున్నావురా నేను? అని తన కోపాన్నంతా బయటపెట్టేసింది ఆనంది కృష్ణ ముందు. అదంతా మర్చిపోయావని ఇప్పుడే చెప్పావు కదా! చెప్తున్నాను కదా! వాడిలాగా అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను అని నీకు ప్రామిస్‌లు ఇవ్వను. నాకెలా నచ్చుతావో, నాకు నిన్నెలా చూసుకోవడం ఇష్టమో అలాగే చూసుకుంటాను. అంతే. నాతో అయినంత ప్రేమగా చూసుకుంటాను నిన్ను. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని సోది కబుర్లు మాత్రం చెప్పను. నాతో ఎంతవరకు అవ్వగలదో అంతవరకే నీకేదైనా చేయగలను. నేను నా స్థాయికి మించి మాత్రం ఏది చేయలేను అని చెప్పేశాడు కృష్ణ. అతడి మాటలకి ఆనంది కృష్ణ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అప్పుడే కృష్ణ ఫోన్ రింగ్ అయ్యింది. కృష్ణ కూడా ఆనంది కళ్ళల్లోకి అలాగే సూటిగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని. అటువైపు నుండి ఏం చెప్పారో కానీ 10 మినిట్స్‌లో అక్కడుంటాను అన్నాడు కృష్ణ బేస్ వాయిస్‌లో. అప్పటికే అతడి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. అతడి మెడ తేలుతూ అతడు చాలా కోపంగా కనిపిస్తూ ఉంటే ఆనంది కళ్ళు చిన్నవి చేసి అతడిని చూస్తూ "ఏమైంది?" అని అడిగింది అనుమానంగా. "చిన్న ప్రాబ్లం. ఫ్రెండ్ కాల్ చేశాడు. నేను వెళ్తున్నాను. నువ్వెళ్ళి ఆంటీని చూడు. నేను మార్నింగ్ కలుస్తాను నిన్ను. త్వరగా వెళ్ళు" అని ఆనందిని వదిలి కృష్ణ స్పీడ్‌గా బిల్డింగ్ పైనుండి అటు జంప్ చేసి స్టెప్స్ దిగుతూ ఉంటే, "మెల్లిగా కాస్త జాగ్రత్తగా వెళ్ళరా! అంత స్పీడేంటి?" అని అరిచింది ఆనంది
పైనుండే. ఓకే. ఓకే. జాగ్రత్తగానే ఉంటానులే అని కృష్ణ బైక్ స్టార్ట్ చేసి ఆనందిని చూడకుండానే నిమిషంలో బైక్‌తో అక్కడి నుండి మాయమైపోయాడు. అతడు వెళ్ళిన స్పీడ్‌కి అక్కడంతా దుమ్ము లేచిపోయింది. కృష్ణ వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న ఆనంది, వీడేంటి ఇంత స్పీడ్‌గా వెళ్తున్నాడు? ఏమైందసలు? చెప్పకుండా వెళ్ళాడు. ఏంటో నాకు టెన్షన్ అవుతుంది. ఏంటి వీడింత కోపంగా వెళ్తే? అనుకొని ఆనంది కిందికి వెళ్ళేసరికి వాళ్ళమ్మ హాయిగా నిద్రలో ఉంటుంది. ఇక ఆవిడని చూసి ఆనంది వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చి తన బెడ్ మీద పడుకుంది. కానీ ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా కూడా కృష్ణ ఎందుకంత కోపంగా వెళ్ళాడు? ఎందుకంత కంగారుగా వెళ్ళాడు? అని ఆమె మైండ్‌లో తిరుగుతూ అస్సలు నిద్ర పట్టదు ఆనందికి. కృష్ణ కోపంగా ఆ రాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేయడంతో ఆ ప్లేస్‌కి వెళ్ళాడు. అది బార్. బయట కృష్ణ అక్కడికి వెళ్ళేసరికి కృష్ణ ఫ్రెండ్ వెంకీ పరుగున కృష్ణ దగ్గరకొచ్చి, "రేయ్! చూడరా వీళ్ళెవరో నన్ను ఇంకా మన మనోజ్ గాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు" అని తలలో నుండి రక్తం కారుతూ ఉంటే ఆయాసంగా వచ్చి చెప్పాడు వెంకీ కృష్ణకి. అప్పటికే ఫ్రెండ్ రక్తం చూసి కృష్ణ రక్తం మరిగిపోయింది. "అసలేమైందిరా?" అని కృష్ణ బైక్ స్టాండ్ వేసి షర్ట్ హ్యాండ్స్ మడత పెడుతూ గొడవ జరుగుతున్న దగ్గరికి వెళ్ళాడు. "నేను మనోజ్ గాడు ఇంతకు ముందే కాసింత మందేద్దామని వచ్చాంరా. నీకు ఫోన్ చేస్తే నువ్వు రావని చెప్పావు కదా! ఇక ఇద్దరం వచ్చాము. మేమిద్దరం ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ డ్రింక్ తాగుతున్నాంరా. కానీ ఎక్కడి నుండి వచ్చారో తెలియదు కానీ ఈ గ్యాంగ్ మొత్తం వచ్చి మమ్మల్ని మా టేబుల్ దగ్గర నుండి లేవమని చెప్పారు. కానీ మేము ముందే వచ్చాము. మీరే వేరే టేబుల్ చూసుకోమని చెప్పాము. అంతే. దానికి బీర్ బాటిల్ తీసి నన్ను, మనోజ్ గాడి తల మీద కొట్టి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కొట్టడం స్టార్ట్ చేశారు. అప్పటికి మేము ఫైట్ చేసాం కానీ వాళ్ళు నలుగురున్నార్రా. అందుకే నీకు కాల్ చేశాను అని చెప్పాడు వెంకీ. అంతే. అప్పటికే వెంకీ, మనోజ్ ఒంటి మీద ఉన్న దెబ్బలు చూసి కృష్ణకి తిక్క రేగిపోయింది. వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అప్పటికే మనోజ్ మీద చేయి వేస్తున్న ఒకడి చేయి పట్టి వెనక్కి విరిచాడు. ఎంతలా అంటే వాడి ఆ అరుపు ఆ రోడ్డు మీద ప్రతిధ్వనించింది. నీ యబ్బ ఈ కృష్ణ గాడి ఫ్రెండ్స్ మీదే చేయి వేయడానికి నీకెంత ధైర్యంరా! పైగా వాళ్ళేం చేశారనరా వాళ్ళనంతలా కొట్టారు. వాడి మీద చేయి వేశారు. ఇవాళ ఒక్కొక్కరికి నా చేతిలో పగిలిపోవాల్సిందేరా రండిరా అన్నాడు కృష్ణ నాలుక మడతపెట్టి. నువ్వేంట్రా పెద్ద పుడంగివా? వీళ్ళని కాపాడడానికొచ్చావా? మేమెలా చెప్తే అలా వినాలిరా మీరు. మేము డైలీ కస్టమర్స్ ఇక్కడ. మీరేదో ఒక్కరోజు ఇలా వచ్చి మేము చెప్పినట్టు వినము అంటే ఏంట్రా? రేయ్! వాళ్ళిద్దరితో పాటు వీడిని కూడా వేసేయండ్రా అని ఆ నలుగురిలో ఒకడు అన్నాడు. ఆహా! అంత దమ్ముందా ఏంటి బే నీకు? కృష్ణ గాడిని టచ్ చేసే అంత దమ్ముందారా నీకు? రండిరా ఒక్కొక్కడికి కింద మీద పగలకపోతే అప్పుడు చెప్పండి అని ఆల్రెడీ కింద పడ్డవాడి కడుపులో బలంగా తన్నాడు కృష్ణ. అంతే. వాడు ఆ రోడ్డు మీద కింద దొర్లుకుంటూ 5 అడుగుల దూరంలో పడ్డాడు. అది చూసి ఇంకొకడు మీదికి వచ్చాడు. అంతే. వాడి దవడలు 2 పగలగొట్టి, వాడి కడుపులో పీడిగుద్దులు గుద్ది, వాడిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి, పక్కనే ఉన్న దుడ్డు కర్ర తీసుకొని, వాడి తల మీద ఇష్టం వచ్చినట్టు కొడుతూనే ఉన్నాడు కృష్ణ. అది చూసి మిగిలిన ఇద్దరు కృష్ణ మీదకి పరిగెత్తుకొని వచ్చారు. అంతే. వాడిని వదిలేసి ఆ ఇద్దరిని ఎక్కడ పడితే అక్కడ ఆ కర్రతోనే కొడుతూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మొహాల మీద తంతూ చెయ్యి వేస్తారా నా వాళ్ళ మీదే అని వాళ్ళ నోట్లో నుండి రక్తం కక్కుకుంటున్నా కూడా ఆగకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కడు మళ్ళీ నెల రోజులు బెడ్ పై నుండి లేవకుండా కొట్టాడు కృష్ణ. ఇంకా ఉంది.